హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో చూడండి, ఇవి రీసెంట్గా నేను 2-3 చోట్ల తీసుకొచ్చి నారైతే పెట్టినా అండి. కానీ పర్ఫెక్ట్గా ముళ్ళ వంకాయ అయితే నాకు అది రాలేదు. పైన చూస్తే ముళ్ళలాగానే ఉన్నాయి, కానీ ఆ కాయలు మాత్రం వచ్చిన తర్వాత వేరే వేరే రకాలకు సంబంధించిన కాయలు వచ్చినాయి. కానీ ఇది మాత్రం మీరు గమనించినట్టయితే కంప్లీట్గా వీటి పైన ముళ్ళు ఉన్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. ఇవి మాత్రం నాకు ఒక అతను నైట్ నడుచుకుంటూ వస్తూ ఉన్నాడండి. ఆయన మాకు అప్పుడప్పుడు వచ్చి తీసుకొచ్చి నార అమ్మేది, ఒక కవర్లు వేసుకొని ఇట్లాంటి నార అమ్ముతూ ఉంటాడు. మాకు దగ్గర అందుబాటులో మాకు చిల్పూర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం 20-30 రూపాయలు కూడా పర్వాలేదు. మనకు ఇంటికి టబ్లో పెట్టుకోవడానికైనా లేకపోతే మనం ఇంటికాడ పెట్టుకోవడానికి మాత్రం ఒక 30-40 రూపాయలకు మంచి నార వచ్చేది. కానీ ఈయన మాత్రం కొంచెం తక్కువ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఆయన తిరిగి అమ్ముతూ ఉంటాడు, మన ఇళ్ళకి తిరిగి అమ్ముతూ ఉంటాడు. అని నేను అనుకోకుండా నైట్ ఒక ఊరు నుండి పోతుండే, ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. పాపం నైట్ నడుచుకుంటూ పోతుండే, నేను వస్తూ ఉంటే ఆపిన అన్నట్టు. ఆపితే సరే, ఆయన దగ్గర ఒకటే కట్ట మిగిలి ఉన్నది, ఆయనకు ఒక కట్ట మిగిలి ఉన్నదని ఇచ్చిండు. ఇందులో మాత్రం నేను నైట్ తీసుకొచ్చి పెడదాం అనుకున్నా, కానీ అంత నైట్ వీలు కాకుండా ఉన్నది. మనకు వేర్లు మాత్రం మీరు చూసినట్టయితే చాలా మంచిగా వేర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను ఎన్నో నాళ్ళు తీసుకొచ్చిన అండి, ఖరాబ్ చేసిన. అందుకోసం వీటిని ఖరాబ్ చేయదలుచుకోలేదు, అందుకోసం వీటిని పెట్టేద్దాము. ఇగో ఇవి చూస్తే కనీసం ఒక 20 మొక్కలు ఉంటాయి కావచ్చు. మనకు ఈ వరుసకు చూడండి, ఇది కంప్లీట్గా కొంతవరకు కింద చూసినట్టయితే నేను రీసెంట్గా ఇదంతా క్లీన్ చేసిన కదండి. ఒక్కొక్కటే పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అవకాశం ఉంటే ఏనుకున్నది అనుకో, ఏనుకుంటుంది. ఎందుకంటే చాలా పదనైతే బాగానే ఉంది. పదనున్న కడనే పెట్టే ప్రయత్నం చేస్తేవి. ఇక్కడ మాత్రం నేను మరీ సన్నగా ఉన్నాయి అయితే 2 పెడుతున్నా. ఎందుకంటే ఒకటి ఏనుకోకున్నా కూడా ఒకటి ఏనుకోవచ్చు. ఒకవేళ అదృష్టం ఉంటే 2 ఏనుకున్నా పర్లేదు. ఇది జనవరి స్టార్టింగ్ నెలలు కాబట్టి, ఇది ఒక మనం మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఇవి మనం కాయలు తీసుకోవచ్చు. ఇంకొక 10 మొక్కలు ఉంటాయి. ఈ అరటి చెట్ల మధ్యలో ఫ్రంట్ సైడ్ పెట్టే ప్రయత్నం చేస్తా. బాగా సన్నగా ఉన్నాయి 2 పెడతా. కొంచెం ఏర్లు సెట్ అయిన బాబుది ఒకటే పెడతా, చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకు ఈ చెట్టు ఉంది. ఇది చూడండి, నేను ఆ బ్రౌనీ గాని గురించి భయపడి అక్కడక్కడ నేను ఈ బొప్పాయి గింజలు పూసినండి. ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర మాత్రం మనకు నార అయితే బాగానే వచ్చింది. రాలేదు చూడండి, ఇక్కడ కూడా పోసిన నేను బొప్పాయి. ఏంటంటే మనకు ఏ ఒక్కటి మామూలుగా పోసిన చోట 1-2 మనం ఉంచుకొని మిగతా లేని చోట పెట్టుకుంటే మాత్రము ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో బొప్పాయి పెట్టాలని చూస్తున్నా. చూద్దాము. చెట్టు కూడా మంచి స్ట్రాంగ్ అయింది. నేను ఎడ్జిలకు పెట్టిన చెట్లలో మాత్రము స్టార్టింగ్ మొదట్లో ఈ చెట్టు సెట్ అయిందండి. ఈ ఎడ్జిలకు నేను మట్టి కిందికి పోకుండా ఆ టైంలో పెట్టిన, ఇది పెట్టి చిన్నమేళ ఒక 1 year 1.5 year క్రితం పెట్టిన. ఇది అసలు పోయిందనుకున్నా. మామూలుగా ఒక చిన్న పిలక మొత్తం పైన ఎండిపోయింది, మురిగిపోయి ఎండిపోయింది. తర్వాత కింద దుంప ఉంటుంది కాబట్టి ఆ దుంప నుండి చిన్న చిగురు అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి
మనకు పెరిగింది చూడండి. మొత్తాన్ని కింద రాలే, ఇది పైన పూత మట్టి మీదనే ఉన్నది. ఇదంతా స్ట్రాంగ్ అంటే జబర్దస్త్ వచ్చింది. ఈ గెల మాత్రం మనం ఈజీగా కనీసం ఒక 10 హస్తాలకు పైగానే ఉంటాయి. చూస్తే మనకు అర్థమవుతుంది సైజు. ఈరోజు మాత్రము నేను నా దగ్గర వంకాయ అయితే పెట్టిన. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇది మీకు అక్కడక్కడ డ్రాప్స్ పడ్డ అక్కడ ఈ విధంగా మనకు పదన ఉంటుందండి. మీరు గమనించవచ్చు. ఇక్కడ 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 వీటిలలో మాత్రం నేను సాధ్యమైనంత వరకు, అసలు ఈరోజు సండే అంటే నాకు అసలు అవకాశం ఉంటే వేరే దగ్గరికి పోదాం అనుకున్నా. అంటే నార్కాడికే పోయి ఏదైనా నారు లేకపోతే ఏదైనా కూరగాయ గింజలు తీసుకొచ్చి పెడదాం అనుకున్నా. బ్యాళ్ళకి ఏంటంటే ఇలా వీలైతే లేదు. ఇవైనా ఒకటి ఈ జనవరిలోనే పెట్టుకునే ప్రయత్నం చేస్తే మనకు ఒక క్రాప్ తీసుకోవచ్చు సమ్మర్ వరకు. చూద్దాం, అవకాశం ఉంటే మాత్రము సాయంత్రం అవసరం ఉంటే లైట్ పెట్టుకుని అయినా కూడా నాకు లేట్ అయినా కానీ కొన్ని గింజలు వేసే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవకాశం ఉంటే మాత్రం ఇంటి పంటలు పండించుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.